ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా. ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్లో నాకు 2 రిలీజెస్ అయినాయి, మ్యాడ్, లియో. రెండుకి నేను అబ్జర్వ్ చేశాను. ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి. అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు వచ్చేదేమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది. ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని కిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్. నేను ఇవాళ పెట్టుదాం అనుకుంది. మీ డౌట్స్ అని ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను పోస్టర్ పెట్టి అనౌన్స్ చేస్తే ఎలాగో మీరు ఏంటికి 4 సార్లు పోస్ట్పోన్ అయింది, 5 సార్లు పోస్ట్పోన్ అయింది, సినిమా మీద వీళ్ళకి డౌటా, ఇది ఏది అని మీరే వేసేస్తారు. ఎలాగో అదన్నీ నేనే క్లియర్ చేద్దామని ఈసారి సినిమా మీద ఏం డౌట్ లేదు. సినిమా అయిపోయింది, రెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవ్ని కొత్తగా చూస్తారు. దాని గురించి కాదు. నేను చెప్పాను కదా, ఈ వరల్డ్ కప్ ఫీవర్ మరీ ఇప్పుడు నేనే ఉందని కూడా ఇండియా మ్యాచ్ వస్తే ఏం సినిమాకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. ఈ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు అంత టైట్ ఉన్నాయి మ్యాచెస్ అన్ని. ప్లస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చాము. అన్ని మ్యాచెస్ ఇంపార్టెంటే కదా క్రికెట్ నచ్చే వాళ్ళకి. జనరల్గా ఇండియన్స్ అంటే క్రికెట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఎందుకు ఆ టైంలో సినిమాని ఇప్పుడు అని డిస్ట్రిబ్యూటర్ సలహానే కదా. మరి ఎప్పుడైనా అదే చూడాలి కదా. కానీ చూస్తున్నాం కదా, లాస్ట్ టూ ఫిల్మ్స్లో 4 వీక్స్లో ఇండియా మ్యాచ్ వస్తే కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దీపావళి సండే వచ్చిందండి. దీపావళి ఇస్ నాట్ హెల్పింగ్ అస్ దిస్ టైమ్. దీపావళి సండే వచ్చింది, ప్లస్ ఆ రోజు టైగర్ వస్తుంది. సో వీ డింట్ వాంట్ షేర్ ద రెవెన్యూ షేరింగ్ చూశారు కదా దీపావళి దసరాకి ఎలా అయిందో. ఎందుకు అలా అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్పోన్ చెయ్యొద్దని పోస్ట్ పెట్టాడు హీరో. అంటే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేము December 8th అనౌన్స్ చేసిన రోజున ఓన్లీ వరుణ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఉన్నింది. సరే టూ ఫిల్మ్స్ సరిపోతాయి అనుకున్నాము. కానీ అనుకోకుండా సలార్ పుష్ అవటం మూలాన హాయ్ నాన్న ఎక్స్ట్రా వచ్చినాయి. ఇప్పుడు నాని గారు కానీ నితిన్ గారు కానీ మా బ్యానర్లో మాకు క్లోజ్గా అసోసియేటెడ్ హీరోస్. సో ఇప్పుడు అంత కాంపిటీషన్కి వెళ్ళి 4 సినిమాలు చేయటం ఎందుకు అని నేనేమన్నా అంటానేమో అని విశ్వకి ఏమైనా ఆలోచించాడేమో. అసలు ఇంకా రిలీజ్ పోస్ట్పోన్మెంట్ వీటి గురించి అంత థాట్లో ఎవరం లేము. ఎందుకంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది, ఇంకా ఒక సాంగ్ తీయాలి, అంత చూసుకోవాలి మేము. దాన్ని బట్టి ప్రశాంతంగా దాన్ని ఏం చేయాలనేది ఇంకా దానికి చాలా టైం ఉంది. డెస్పరేట్ ఏం లేదు. ఇప్పుడు ఒక డేట్ వేసిన తర్వాత పుష్ చేయాలంటే ఏ హీరో కన్నా బాధే కదా. దాని డెస్పరేషన్ అని ఏమంటాం. ఇప్పుడు నేను వైష్ణవ్కి నిన్న ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరూ చెప్పారు పోస్ట్పోన్ చేద్దామంటే హీరో కూడా అన్నారు 4 సార్లు డేట్ మార్చాం కదా వంశీ అని. కానీ డేట్ మార్చాం కాదనట్లేదు. కానీ మంచి కంటెంట్ ఇస్తే సినిమా ఎప్పుడైనా హిట్ సినిమానే కదా. అది హీరోలకి ఎప్పుడైనా ఒక వేసిన డేట్ మార్చాలంటే కొంచెం ఇబ్బంది కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే హీరోలకి నా ఫీలింగ్ ఉండుండొచ్చు, నేనేదన్నా వెనక్కి వెళ్తానేమో 4 సినిమాల మీద కాంపిటీషన్ కానీ తనకు అనిపించి ఉండొచ్చు. కానీ అసలు సినిమాలు కాంపిటీషన్ అన్ని తర్వాత కదా. ముందు అసలు నేను ఇంకా సినిమా షూటింగ్ అయిపోయిందో సినిమా చూసుకోవాలా. సినిమా చూసుకుని ఇద్దరము కాన్ఫిడెంట్ ఉంటే ఆ డేట్కి రెడీ అయిపోతే ఆ డేట్కి వేసేస్తాం. అది నెక్స్ట్ టైం విశ్వకి వేసాం మీరు అడగాలి. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇంకా నేను విశ్వకే సినిమా చూసుకోలేదు. సినిమా చూసుకుని దాని పరిస్థితి ఏంటి అన్నీ దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆదికేశం మీదే ఉన్నాం. అంతా అయిపోయింది. ఒక సాంగ్ షూటింగ్ ఉంది. కంటెంట్ మనకు సంబంధం లేదు, మనం తీసిన సినిమా కాదు. వి జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద కాంబినేషన్, వి గాట్ దిస్. సెకండ్ హాఫ్లో కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ యూత్ బాగా ఇంప్రెస్ చేశారు, మంచి రెవెన్యూ వచ్చింది. వెరీ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, నేను హ్యాపీ. మీరు అందరు పెట్టే ప్రెషర్కి, ఆ హైప్కి, లేకపోతే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా లేదా అని ప్రతిసారి ఆ లిరికల్ వీడియో కరెక్ట్ చేసుకోవడమే సరిపోతుంది. కానీ ఫస్ట్ వీక్లో గ్యారంటీ వచ్చేస్తుంది. సాంగ్ వచ్చేస్తుంది గ్యారెంటీ పక్కా. ఇంకా రిలీజ్ సంక్రాంతి 4 పాటలు ఇవ్వాలి. నేను వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చినంత వరకు ఏ పోస్ట్పోన్ అయితే ఏమైంది, సక్సెస్ రావాలి అంతేగాని పోస్ట్పోన్మెంట్లు ఏముంది. ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా పాట వచ్చేస్తుంది. అదేం లేదండి, చెప్పాను కదా, డేట్లు పోస్ట్పోన్మెంట్ అవుతుంది అన్నది పోస్ట్పోన్ అవుతున్నాయి. కానీ సినిమా బాగుంది అన్న రోజు ఏం గుర్తుండవు కదా. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేసేసి అయ్యో కొంచెం టైం తీసుకుని సెట్ చేసుకుంటే బాగుండేది అనుకుంటే ఏం లాభం. థియేటర్కి వచ్చేసిన తర్వాత అది లేకుండా ఉండటానికి ముందే ట్రై చేసాము. అందుకని August September వీక్ మిస్ అయ్యాము. ఇప్పుడేమో కొంచెం ఈ వరల్డ్ కప్ని అవాయిడ్ చేద్దామని. ప్లస్ November 24th వస్తే మనకి ఎలక్షన్స్ వీక్ తెలంగాణలో, కొంచెం హాలిడే మూడ్ ఉంటుంది. 30th ఎలక్షన్ హాలిడే, ఇవన్నీ హెల్ప్ అవుతాయి తెలంగాణ. కానీ 24th వెళ్దామని. ఎలక్షన్స్కి ఎంతున్నా పొద్దున్న సాయంత్రం క్యాంపెయిన్ చేసినా సాయంత్రం ఏదో రిలాక్సేషన్ కానీ సినిమాకి వెళ్ళాలిగా, ఇంకా మంచిది కదా. మనకు హాలిడే కదా 30th ఖచ్చితంగా. కానీ ఓటేసే సినిమాకి రండి అని చెప్తాం మేము. డేట్ ఏదండి, డేట్ ఏది? నాకు టిల్లుకి సోలో రిలీజ్ డేట్ కావాలి ప్రాపర్గా. డేట్ ఏది అసలు?
ఉన్న డేట్లకే నేను అసలు చూస్తున్నారు కదా ఇప్పుడు విశ్వక్సేన్ కూడా ప్రాబ్లం అదే కదా. మేము వేసుకున్న డేట్లో ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. 24th సలార్, 22nd సలార్, మన December 29 చేసే అంత చిన్న సినిమా కాదు. పండగ నా సినిమానే ఉంది, ఇంకెప్పుడు రమ్మంటారు? అలా ఏం లేదండి, దానికి టైం అంతే. Feb 1st వీక్లోనే వేసాము, Feb 11th వేసాము టిల్లు, అదే టైంలో వస్తుంది. అంటే సలార్ వచ్చే ఆ వీక్లోనే కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే స్పేస్ ఇవ్వాలని కొంతమంది అంటున్నారు, ఏంటి మీ ఉద్దేశం? అలా ఏం లేదండి, క్రిస్మస్ వీకెండ్, న్యూ ఇయర్ వీకెండ్ వస్తుంది, ఆ డేట్కి వస్తే 2 సినిమాలు తీసుకునే స్పేస్ ఉంటుంది ఆ వీకే, ఏం ప్రాబ్లం ఉండదు. అలా ఏమి ఉండదండి, విజిబిలిటీ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరే అంటున్నారుగా గుంటూరు కారం వస్తుంటే చాలా మంది రేట్లు వేస్తారుగా. క్రిస్మస్ న్యూ ఇయర్ వీకెండ్ ఇంకా ఎక్కువ రెవెన్యూ చేస్తుంది, పుష్పతో చూసాం కదా. క్రిస్మస్ న్యూ ఇయర్ వీకెండ్ బాగా చేస్తుంది, సంక్రాంతి వీకెండ్ అలానే చేస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, ఒక పెద్ద సినిమా వచ్చినా ఛాన్స్ ఉంది. సంక్రాంతి రిలీజ్ లో గురించి ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు, అంటే చాలా లాట్ ఆఫ్ రిలీజెస్ ఉన్నట్టున్నాయి, అందరూ అనౌన్స్ చేస్తున్నారు. చేయనివ్వండి, మనకి చేయనివ్వండి, ఏమైంది. ఇప్పుడు నేను మొన్న కూడా ఎవరన్నా అడిగాను ఒక ఇంటర్వ్యూలో, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సంక్రాంతి సినిమాల్లో? అంతే. నేను ఎందుకు అడుగుతా వెళ్ళి వేరే ప్రొడ్యూసర్లు? ఇంకా వాళ్ళు ఏమన్నా అడిగితే నన్ను అడగాలి, కానీ నేను వెళ్ళి ఎందుకు అడుగుతా? ఉంది, కళ్యాణం సినిమా ఉంది. అవును, అది వేరే క్రైమ్ జానర్, మన మాస్ ఫిలిం, ప్రాబ్లమే ఉండదు. ప్యాక్ 2 సినిమాలు. ఇప్పుడు దాకా నేను అదే ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను మీకు. ఇప్పుడు దాకా ఆయన 3 సినిమాల్లో కంటే అందంగా, చాలా ఎనర్జెటిక్గా కొత్త వైష్ణవం చూస్తారు. ఫన్ కానీ, ఎమోషన్ కానీ, యాక్షన్ కానీ బాగుంటుంది. మీకు ట్రైలర్లోనే అర్థమవుతుంది, ట్రైలర్ చాలా బాగా వచ్చింది, ట్రైలర్లోనే అర్థమవుతుంది మీకు. మాస్ సాంగ్ బాగుందా? అదే ప్లస్ ఇప్పుడు నేను రిలీజ్ పుష్ చేస్తే కొంచెం సాంగ్స్ కూడా స్పేస్ వస్తుంది. నాకు సాంగ్స్ ఇవ్వడానికి స్పేస్ లేక అన్ని డిలే అయినాయి. సో ఇప్పుడు సాంగ్స్ కూడా కొంచెం స్పేస్ ఉంటుంది రీచ్కి. కొంచెం లీలా డాన్సెస్, వైష్ణవ్ డ్యాన్స్ అని కొత్తగా కొంచెం రీచ్ అవ్వడానికి టైం ఉంటుంది కదా, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని. కొత్త డైరెక్టర్కి ఎప్పుడైనా ఎంత టైం ఇస్తే అంత బెటర్ కదా పోస్ట్ ప్రొడక్షన్లో. ప్రాబ్లం లేదు.